సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వెంకట్ నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మీ ప్రతిపక్షాల గురించి చూసుకుంటే కనుక రోజు అంటే దాదాపు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే సక్రమంగా అన్ని అమలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా మీ ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారనుకోవచ్చా, చేపిస్తున్నారనుకోవచ్చా? మీరు ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే పెట్టారో దాని గురించి ముందుగా మాట్లాడుకుంటే కనుక ఆటో డ్రైవర్లు అందరు కూడా నిన్న కూడా చూసుకుంటే ధర్నాలు చేశారు. మరొక అతను కూడా చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు సీఎం క్యాంపస్ బయటే చనిపోయారు. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా మొత్తం బలిదానాలు తీసుకోవడానికే వచ్చిందా అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేడం, ఒక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పిన ఏంటంటే బడులలో పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అని చెప్తే ప్రైవేట్గా నడిచే స్కూల్స్కి పిల్లలు వెళ్ళడం ఆపేస్తారా? లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ని మనం ఆపేస్తామా? ఇవన్నీ జరగదు కదా. ఇదంతా ఒక సిస్టమ్. ఇది ఈ భారతదేశం అనేది ఒక వెల్ఫేర్ సిస్టమ్. ఇది వెల్ఫేర్ సిస్టంలో ఉమెన్స్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మీరు ఒకటి గమనించండి మేడం, ట్రోల్స్ కల్చర్కి క్వశ్చనింగ్ కల్చర్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ట్రోల్ చేయడం అంటే ఎగతాళి చేయడం, క్వశ్చన్ చేయడం అంటే ప్రశ్నించడం. ఈ డెమోక్రసీలో క్వశ్చన్ చేయడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది. కానీ కేటీఆర్ గారు ఏం చదివిరో మరి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో తెలియదు, కానీ ఒక అక్కసు వెళ్ళగడుకుతున్నారు. అధికారం పోయింది కదా, చుట్టూ సార్ దొర, చిన్న దొర అని చెప్పి దండాలు పెట్టేటోళ్ళు లేరు, చిన్న దొర అని చెప్పి వచ్చి నమస్కారం చేసేటోళ్ళు లేరు. దాంతోపాటు పనులకు ఎవరు రావట్లేదు, దాంతోపాటు పైరులకి అంటే ఒక విధంగా చెప్పాలంటే తన దగ్గర ఒక కోటరీ ఉంది కదా, ఆ కోటరీ సడన్గా బద్దలయ్యేసరికి అది తట్టుకోలేకపోతున్నాడు. ఈసారి నేను సీఎం అవుతానేమో అని చెప్పి కలలు కన్నాడు, సడన్గా సీఎం కాలేకపోయాడు. ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు. సో కేటీఆర్ గారికి బృందాన్ని కానీ కేటీఆర్ గారికి ఒక దండుపాలెం బ్యాచ్ కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రభుత్వం ఏర్పడి 4 రోజుల టైం అయింది. ఈ 4 రోజుల కాలంలో సర్దుబాటు ఉంటుంది, ఒక ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది. అయినా సరే ఒక డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకున్నాం. మేము 6 గ్యారెంటీలు ఇప్పటికే 2 అమలు చేస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల కళ్ళలో మేము ఆనందాన్ని చూస్తున్నాం. మేము ఆనందాన్ని చూస్తే మీరేమో ఆనందాన్ని చూసి తట్టుకోలేక దాన్ని కొంచెం అక్కసుగా మార్చుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రగతి భవన్ కానీ సచివాలయం కానీ ఒక పరిపాలన వ్యవస్థలని మేము దాన్ని సంపుష్టం చేసి ఆటోమేటిక్గా దాంట్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక చాలా ఇనిషియేటివ్, ఒక కీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఐటీఐ విద్యార్థులకు సంబంధించింది టాటా ఇన్స్టిట్యూషన్ వాళ్ళ చేత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించడం, దాంతోపాటు యూనివర్సిటీలను ఎట్లా ఇన్బిల్డ్ చేయడం, డిఎస్సి నోటిఫికేషన్ వరకు జంబో డిఎస్సి ఎట్లా వేయాలి, అదేవిధంగా స్కూల్స్ని ఎట్లా రీఓపెన్ చేయాలి, దాంట్లో చదివే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను ఎట్లా ఇన్బిల్డ్ చేయాలని దాని మీద చాలా క్రిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఎవ్రీడే ప్రతి మంత్రుల సలహాలు సూచనలు తీసుకొని ఐఏఎస్ల మార్పులు కానీ వాళ్ళకు ఒక జగడం లాగా ఒక దొంగలందరూ ఒక చోట చేరారని చెప్పి వాళ్ళందరూ డిస్పాచ్ చేసి వాళ్ళని ప్రజా పాలనలో వాళ్ళ భాగస్వామ్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే ఆగలేక, కడుపు మంట చల్లార్చుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగొక్కుతున్నారు. ఇప్పుడు మీ ప్రతిపక్షాలుగా ప్రశ్నించే హక్కు మాకుంది, ప్రజలకై మేము గొంతు విప్పుతామంటున్నారు. అదేవిధంగా ఇంకో 6 నెలలు చూసి మళ్ళీ మేము కూడా పదవిలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అంటారు. మరి దీన్ని మీరు ఏకీభవిస్తారా? అండ్ అలాగే ఇప్పుడు ఆటో ధర్నాల గురించి చూసుకుంటే కూడా ఒకళ్ళకి మంచి చేస్తామని చెప్పేసి ఇంకొకరు చెడు చేస్తారంటూ కూడా ప్రతిపక్షాలే అంటున్నాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? మేడం, ఒకటి గమనించండి, ఏంటంటే బస్సులలో మహిళలకు ఫ్రీకి, ఆటోలో ఉన్న వాళ్ళకి అక్కడ ఏం అసలు వాళ్ళ మధ్య పెద్ద ఇది లేదు మేడం. వాళ్ళ మధ్య ఏదో పెద్ద అది గొడవలు. ఇప్పుడు గిట్టుబాటు అవ్వట్లేదంట. మొత్తం ఒక రోజుకి 2000 సంపాదించే వాళ్ళు ఇప్పుడు అసలు 200-300 కంటే ఎక్కువ సంపాదిస్తలేమని చెప్తున్నారు. మీరు ఒకటి గమనించండి మేడం, నెలకు 10,000 జీతం చేసే ఒక మహిళ బంజారా హిల్స్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ చేసేటప్పుడు, 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ప్రయాణం చేసేటప్పుడు 200 రూపాయలు ఒక రోజులో పెట్టుకునే పొజిషన్ ఉంటుందా మేడం? మీరే చెప్పండి. ఒక పేద అమ్మాయి, చదువుకునే అమ్మాయి, తన దగ్గర పైసలు కూడా లేనప్పుడు తన ఆటోలో వెళ్ళే పొజిషనే ఉంటుంది కదా మేడం. చదువుకునే అమ్మాయి ఆటోలో వెళ్ళే పొజిషన్ ఉండదు. ఒక గృహిణి అంటే వాళ్ళ భర్త జాబులు చేస్తేనే తనకు ఇంటికాడ సరుకు. ఫ్రీ బస్ సర్వీస్, ఫ్రీ స్కీమ్ ఏది పెట్టారో డబ్బులున్నోళ్ళు లేనోళ్ళు కాకుండా అందరికందరూ బస్సులలో కూడా కొట్టుకుంటున్నారు లేడీస్ అని కూడా చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు మేడం? బెంజ్ కార్లో పోయేటోళ్ళు, కార్లలో పోయేటోళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కుతారని మనం గ్యారెంటీ ఇవ్వలేం మేడం. మరీ ఫ్రీ ఉంది కదా అని చెప్పి 20 రూపాయల కాడ, 30 రూపాయల కాడ, 50 రూపాయల కాడ ఎక్కడానికి ఉండదు కదా మేడం. ఇక్కడ మీరు ఒకటే గమనించండి, మనము నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఒక మహిళ, మీరు కూడా చెప్పండి, మీరు ఒక వర్కింగ్ మహిళ, మీకు ఇది బర్డెన్గా అనిపిస్తుందా లేకపోతే సింపుల్గా అనిపిస్తుందా? ప్రతి కుటుంబంలో మన అమ్మ రూపంలో, మన చెల్లి రూపంలో ఒక మహిళ ఉంటుంది కదా. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిద్దాం, మన సైడ్ నుంచి ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మీరు అనుకున్న లెక్క ప్రకారమే చూసుకున్నట్లయితే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఆటోలు ఎక్కరు, అలాగని చెప్పి మరీ చిన్న స్థాయి అంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు బస్సులు ఎక్కరు, చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఆటో ఎక్కరు.
అట్లా మీరు చూసుకున్న లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మరి ఆటో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఫ్రీ స్కీమ్ వల్ల వీళ్ళకి నష్టం జరిగింది అంటున్నారు. మరి వీళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ధర్నాలు చేసుకుంటా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా గురించి కూడా ఆలోచించాలి, మరి మేమేమైపోవాలి అంటూ మేము కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? మేడం మేము అధికారంలో వచ్చిన తర్వాత 10 రోజులకే అనుకుంటా, 10 రోజులకే 10 కూడా కాలే, ఒక 6-7 రోజులకే ఆటో డ్రైవర్స్ యూనియన్ల చేత మా రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళని కూర్చోబెట్టారు, అక్కడ మాట్లాడినాం. మా రేవంత్ రెడ్డి గారు స్వయాన వచ్చిర్రు. దాంతోపాటు మా ప్రొఫెషనల్ కాంగ్రెస్కు నేషనల్ చైర్మన్గా ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ చక్రవర్తి గారు, వారు కూడా వచ్చారు. నేను డీటెయిల్తో సహా చెప్తున్నా. వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. మీకు ఎటువంటి స్కీమ్స్ ఇవ్వాలి, మీకు అంటే మీకు ఎట్లా ఎంకరేజ్ చేయాలి, మీరు కోల్పోయిన లాస్ని ఎట్లా పూడ్చాలి, అది కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకుంటా అని కాంగ్రెస్ పార్టీ చెప్పేసింది. అయినా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పని లేక పాట లేక రెచ్చగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మీకు పని పాట లేకపోతే మాకు 6 గ్యారంటీల స్కీమ్లు ఏదైతే ఉందో దాంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు, మీకు రావాల్సింది వస్తుంటుంది. కానీ కడుపు కట్టుకొని మరి అది పని పెట్టుకొని మరి ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ ప్రజాపాలనని మీరు వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. ఇంకో విషయం, ఇప్పుడు మీరు ఏవైతే 6 గ్యారెంటీల గురించి చెప్పారో ఇవన్నీ కూడా అంటే మీ ప్రతిపక్షాలే ప్రశ్నిస్తున్నాయి. ఇవి కూడా అన్ని ఇచ్చినటువంటి అన్ని కూడా ఒక్కటన్నా సక్రమంగా ఉందా, పిచ్చి పిచ్చి స్కీమ్లు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇట్లా పిచ్చి పిచ్చి స్కీమ్లు ఇస్తే కూడా ఈ ప్రజల్లో ఇప్పుడు మీరు ఎక్కువ రోజులు ఉండరేలు, మొత్తానికి కుప్పగూలిపోతుంది, ఒక 6 నెలలు చూసుకోండి మీరే అంటూ కూడా మరి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళ మాట? మేడం ఒకటి గమనించండి, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వడం పిచ్చి స్కీమా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం పిచ్చి స్కీమా, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా ఉన్న వనరు ఏదైతే ఉందో యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం పిచ్చి స్కీమా, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వడం పిచ్చి స్కీమా, అదేవిధంగా మనకు ఏదైతే వాళ్ళకు గృహలక్ష్మి కింద 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం పిచ్చి స్కీమా, 200 రూపాయల యూనిట్ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం పిచ్చి స్కీమా. ఇది పిచ్చి స్కీమ్ ఎట్లయితుంది మేడం? రైతు భరోసా ఇవ్వడం పిచ్చి స్కీమా, లేకపోతే కౌలు రైతులకు భరోసా ఇవ్వడం పిచ్చి స్కీమా, లేకపోతే రైతు కూలీలకు వాళ్ళకు ఆర్థికంగా బలం చేకూర్చడం పిచ్చి స్కీమా? ఇవన్నీ పిచ్చి స్కీమ్ ఎలా అవుతాయి? పిచ్చోళ్ళు, పనికిరాని వాళ్ళు, కనీసం వాటి మీద అవగాహన లేనోళ్ళు, పేద ప్రజల మీద అవగాహన లేనోళ్ళు, దురంకారంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తే మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం కాదు కదా మేడం. ఇవన్నీ పేద ప్రజలకు ఇచ్చేది. ఎంత డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇచ్చారు, ఎంతవరకు వాళ్ళు ఉద్యోగాలు కల్పించారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? కొట్లాడి తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం మేడం? ఉద్యోగాల కోసమే కదా సాధించుకున్నది. ఉద్యోగాలు వస్తానే కదా అలాంటి యూనివర్సిటీలు బయట రోడ్ల మీదకి వచ్చినాయి, కేసుల పాలైనాయి. అది కొంచెం గమనించండి మేడం. ఒకటే చెప్తాం ఏంటంటే, మీరు ఒకటి గమనించండి, 250 గజాల వరకు మేము అమరవీరులకు ఏది మన ఫ్లాట్ ఇస్తున్నాం, అంటే ఒక స్థలం ఇస్తున్నాం. అది పిచ్చి స్కీమ్ ఎట్లయితుంది? కనీసం అమరవీరులను ప్రగతి భవన్లో కూర్చోబెట్టి మాట్లాడిన ఒక దౌర్భాగ్య స్థితి కూడా నువ్వు రాలేదు. కనీసం కూర్చోబెట్టి మాట్లాడలేదు నువ్వు, నీకు ఆ మాత్రం తెలివి లేదు. అలాంటిది మేము ఇంప్లిమెంట్ చేస్తుంటే మా మీద పిచ్చి స్కీమ్ అని బురద చల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు మేడం? మీరు ఒకటే గమనించండి, ఇల్లు లేని పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వడం ఏదైతే ఉందో ఇనిషియేటివ్, అది ఇందిరమ్మ రాజ్యంలో జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీ రాకంటే ముందు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్న అంటే 80% ఆఫ్ పీపుల్కి ఇల్లులు వచ్చినాయి. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇల్లు అనేది ఒక ప్రధానమైన అంశం, ఒక రిసోర్సెస్, దాంతోపాటు ఏంటంటే ఒక ఆర్థిక సంబంధించిన అంశము. మీరు ఒకటి గమనించండి మేడం, కనీసం ఈ తెలంగాణ సమాజంలో పిల్లను అంటే పెళ్లి పిల్లను ఇవ్వడం విషయంలో కూడా పిల్లగాడికి ఇల్లు ఉందా లేదా అని చూస్తారా చూడరా, ఉద్యోగం ఉందా లేదా చూస్తారు. అంటే ఇది ప్రధానమైన అంశాలు కదా, లోక కళ్యాణం ఏర్పడడం కోసం జరిగే అంశాలు కదా. మీరు ఒకటే గమనించండి మేడం, మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే, మేము అధికార పక్షంలో ఉన్నాం, మాకు బాధ్యత ఉంది, చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఏదో రేపుతున్న పిచ్చి పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.